సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లా శ్రీలత రెడ్డి ప్రెస్ మీట్. హుజూర్ నగర్ పట్టణంలో వర్తక సంఘం భవనంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ పార్టీ యొక్క సిద్ధాంతాలకు, బీజేపీ చేసినటువంటి అభివృద్ధి పనులను, కేంద్రంలో మోడీ పాలనను చూసి నేను ఆకర్షితురాలనై బీజేపీలో చేరటం జరిగిందని అన్నారు. బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి హుజూర్ నగర్ గడ్డపై కాషాయపు జెండా ఖచ్చితంగా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి, బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొబ్బా భాగ్యరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గట్టు శ్రీకాంత్ రెడ్డి మరియు అసెంబ్లీ కన్వీనర్ వేముల శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. మా హుజూర్ అసెంబ్లీ ప్రభారి అన్న ఖమ్మం నుంచి రమేష్ గారు వచ్చారు. వారు కూడా అసెంబ్లీలో ఎలక్షన్ వరకు వారు ఇక్కడే ఉంటారు. మా అసెంబ్లీ కన్వీనర్ వేముల శేఖర్ రెడ్డి గారు, అలాగే ఓబీసీ మోర్చా ప్రభారి ఎలక్షన్ ఇన్ఛార్జ్, అలాగే మా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు అమ్మల నరేష్ గౌడ్ గారు, అలాగే రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బాలా వెంకటేశ్వర్లు గారు, జిల్లా అధికార ప్రతినిధి పత్తిపాటి విజయ్ గారు, జిల్లా ఉపాధ్యక్షులు పోకల వెంకటేశ్వర్లు గారు, ఏదైతే నియమించారో వారికి మరియు వారితో సహకరించినటువంటి సీతల రాజేందర్ గారికి నియోజకవర్గ అభ్యర్థిగా హుజూర్ నగర్ నియోజకవర్గ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నియమించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మరియు ఇతర రాజేందర్ గారు మరియు జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్యారెడ్డి గారు మరియు బండి సంజయ్ గారు, సంకిరి వెంకటేశ్వరరావు గారు మరియు పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు, అలా ఇక్కడ ఉన్నటువంటి మండలాధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు మరియు పట్టణాధ్యక్షులు మరియు నాకు సహకరించినటువంటి నాయకులందరికీ పోకాల వెంకటేశ్వర్లే కావచ్చు, బాల వెంకటేశ్వర్లన్న కావచ్చు, కేంద్ర వెంకటేశ్వర్లన్న, ఇక్కడ నరేష్, ప్రతి ఒక్కరు స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు. సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా 3.5 సంవత్సరాలు కావస్తుంది. పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని తూచా తప్పకుండా ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో ప్రజలకి, రైతులకి, కార్మికులకి, కర్షకులకి ఎవరికి ఇబ్బందులు ఉన్నా కూడా వారి తరఫున పోరాటం చేస్తూ వారికి న్యాయం జరిగేంతవరకు భారతీయ జనతా పార్టీ వారికి అండగా ఉంది. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ భారతీయ జనతా పార్టీ ఎదిగితేనే మేమందరం ఎదుగుతాము, భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే మా కార్యకర్తలు, నాయకులు గెలుస్తున్న ఉత్సాహంతో ప్రతి ఒక్కరు కూడా పనిచేసుకుంటూ వెళ్ళాం. ఇవాళ భారతీయ జనతా పార్టీలో కొత్త వాళ్ళని ఆకర్షిస్తూ, వచ్చిన వారిని స్వీకరిస్తూ, వారిని కూడా ముందు పెట్టి నడిపిస్తూ భారతీయ జనతా పార్టీ గెలిపే లక్ష్యంగా ఈ తెలంగాణ అండదండలతో ఈరోజు స్టేట్ కమిటీలో ఎప్పటి నుంచో ఇక్కడ ప్రభుత్వం లేకపోయినా ఇక్కడ జిల్లాలో జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పార్టీ వస్తూ వారు ఈరోజు వారి టికెట్ని కూడా నాకు ఇవ్వడానికి ఛాయ సహకారం అందించారు. వారికి ప్రత్యేకంగా శ్రీకాంత్ రెడ్డి అనే ఫస్ట్ కలిసినప్పుడే చెప్పారు, అమ్మ నువ్వు ఈ అభ్యర్థిత్వానికి నేను ఫుల్ సపోర్ట్ చేస్తున్నాను, నువ్వు దూసుకెళ్ళు, నాకు ఎటువంటి అభ్యంతరం లేదని వేముల శేఖర్ రెడ్డి గారు మరియు గట్టి శ్రీకాంత్ గారు కూడా నాకు సహాయ సహకారం అందించారు. ప్రతి ఒక్కరికి స్టేజ్ మీద ఉన్న అన్నలు అందరూ కూడా నా యొక్క అభ్యర్థిత్వాన్ని కొత్తగా వచ్చాను అని కూడా చూడకుండా నాకు అందరూ సహకరిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరినీ ఏ చిన్న తెలంగాణ పేరు ఉంటేనే 3వ అధికారంలోకి రాను అనే భయంతో ఇవాళ నువ్వు భారత రాష్ట్ర సమితిని పెట్టుకున్నావు. కానీ ఎక్కడ కూడా క్యాండిడేట్ నిలబెట్టే పరిస్థితి లేదు. ఈ 10 సంవత్సరాలు పేద పలికిన మాటలు ఏవి కూడా హామీలు నెరవేర్చలేదు. ఇవాళ ఒక రైతు బంధు పేరు చెప్పి రైతులు నట్టేట ముంచిన పరిస్థితి. ఇవాళ 6 కాలం పండించిన పంటకి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పీ మద్దతు ధర తప్ప నువ్వెక్కడ కూడా ఒక కింటాకు బోనస్ ఇచ్చింది లేదు. అలాగే పంట నష్టపోతే, అతివృష్టి అనావృష్టి వల్ల పంట నష్టపోతే ఆ పంట ఇన్సూరెన్స్ ఇచ్చలేదు. కేంద్ర ప్రభుత్వం అనేక సంవత్సరాలుగా అతివృష్టి అనావృష్టి నష్టపోతే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలు చేస్తే ఎక్కడ కూడా ఒక ఎకరానికి కూడా ఇవాళ వరికి సుమారు ఎకరానికి 35,000 రూపాయలు, పత్తికి 40,000 రూపాయలు, మిర్చికి 50,000 రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తుంటే ఈ రాష్ట్రంలో అమలు చేయకుండా ఇవాళ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని పక్కన పెట్టినాం. రైతు బంధు వల్ల ఇవాళ భూస్వాములకే లాభం తప్ప కౌలు రైతులకు కానీ, పేద రైతులకు కానీ రైతు బంధువులు ఉపయోగం లేదు. ఆయన కూడా మేము స్వాగతించిన దాన్ని. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఫెర్టిలైజర్ మీద, ఉచిత ఎరువులకు ఇచ్చే సబ్సిడీ సుమారు దేశం మొత్తం మీద 2,80,000 కోట్ల రూపాయలు ఇవాళ ఎరువుల మీద నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది.
నన్ను క్యాండిడేట్గా ఇక్కడ పెట్టిందో భారతీయ జనతా పార్టీ ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వారు ఇచ్చే సహాయ సహకారాలతో పార్టీ యొక్క సహాయ సహకారాలతో నేను కంపల్సరీ తప్పకుండా ఇక్కడ గెలుస్తామని ఆశాన్ని నిర్వహిస్తానని ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశంలో మీ అందరికీ చెప్తున్నాను. ఎందుకు అంటే 10 ఏళ్ల నుంచి తెలంగాణను పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీని చూస్తున్నాం. 20 ఏళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మంత్రిగా చేసినటువంటి మరి ఎమ్మెల్యేగా చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చూశారు. కానీ ఈసారి ఒక మహిళగా నేను మీ అందరి ముందుకు వస్తున్నాను. ఎక్కువ మహిళలు ఉన్నటువంటి హుజూర్ నగర్ లో మహిళలందరూ నన్ను ఆశీర్వదిస్తారని, ఈసారి మార్పు కోసం వాళ్ళు కూడా నాకు ఓటేస్తారన్న నమ్మకం ఉంది. అలానే మోడీ గారు చేస్తున్నటువంటి ఎన్నో పథకాలకు చాలా మంది ఆకర్షితులై ఉన్నారు. యుక్త కావచ్చు, వారు తీసుకొస్తున్న పథకాలు కావచ్చు, అవి ప్రతి ఇంటికి మా కార్యకర్తలు, బూత్ ఇన్ఛార్జీలు, శక్తి ఇన్ఛార్జీలు మరియు మా కార్యకర్తలు ప్రతి ఇంటికి వాటిని ఆ పథకాలను తీసుకుపోతాము. కంపల్సరీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధికారంలోకి రావడానికి చేయాల్సినటువంటి కృషి కూడా మేము చేస్తాము. వారికి ఏ విధమైన అండదండలు కానీ వాళ్ళందరికీ భరోసా ఇవ్వడంలో కానీ నేను వాళ్ళకి ఉంటానని, వాళ్ళతో పాటుగా కలిసి పనిచేస్తానని, ఇక్కడ కాషాయాన్ని ఎగరవేయడానికి ఛాయశక్తిగా పనిచేస్తానని, ఒక అభ్యర్థిగా కాకుండా నేను ఒక కార్యకర్తగా ఇక్కడ పనిచేస్తానని వాళ్ళందరికీ ఈరోజు ఈ పత్రికా సమావేశం సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఏ ఎమ్మెల్యే అయినా ఏ మంత్రి అయినా కూడా అవినీతి అక్రమాలే తప్ప పేద ప్రజల బాగు కోసం పనిచేసిన ఏ ఎమ్మెల్యేలు ఏ మంత్రులు టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళ సొంతల ఆస్తులు కాపాడుకోవడం కోసం, వాళ్ళ భూములు కబ్జా చేసుకోవడం కోసం, వాళ్ళ లీడర్ల బాగుల కోసమే పనిచేశారు తప్ప ఏ ఒక్కరు కూడా పేద ప్రజల కోసం, ఈ తెలంగాణ ప్రజల కోసం టీఆర్ఎస్ పార్టీ పనిచేసింది ఏ రోజు కూడా లేదు. ప్రత్యేకించి ఒకరి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు పూర్తిగా అందరూ కూడా అవినీతి పరులే, గుర్తుపెట్టుకోండి. టీఆర్ఎస్ పార్టీని బొందబెడితేనే ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడింది. ఇంకా ఇంకొక పార్టీ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళకి ఎలక్షన్ వచ్చినట్టు ఉచిత హామీలు, కర్ణాటకలో వాళ్ళ ప్రజలు చచ్చిపోతున్నారు. అడ్డగోలు హామీలు ఇచ్చిండు. ఇవాళ పెట్టిన బడ్జెట్ లో సుమారు 90,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి బడ్జెట్ వచ్చిన అక్కడ వచ్చే బడ్జెట్ 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్. వీళ్ళు ఇచ్చిన హామీలకే 90,000 కోట్లు. 90,000 కోట్లు వాళ్ళు సరిపోతుంది అక్కడ బడ్జెట్ పరిస్థితి. ఏది అక్కడ అమలయ్యే పరిస్థితి లేదు. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అన్నాడు, ఆడవాళ్ళకి మహిళలకు అన్నాడు, ఆడవాళ్ళకి బస్ ఫ్రీ అన్నాడు, సిలిండర్ అన్నాడు. పరిస్థితి అన్ని అక్కడ మాయమాటలే, అది లేదు పరిస్థితి. ఇంకా తెలంగాణ రాష్ట్రం కూడా మళ్ళా ప్రజలకు ఇప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీలు పడి, నువ్వు 100 ఇస్తావా చెప్పు, నేను 200 ఇస్తాను, 200 300 ఇస్తాను, పోటీలు పడి ఇద్దరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకి వాళ్ళ ఉపాధి అవకాశాలు కల్పించకుండా, వాళ్ళు అభివృద్ధి చెందకుండా, ప్రజలు ముందుకెళ్లే విధంగా ప్రయత్నించకుండా మరి ఉచిత పథకాలను మాయమా